వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు నెల్లూరు జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సోమవారం టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాజీ మంత్రి పొంగూరు నారాయణతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఇంటికి చేరుకున్న వేమిరెడ్డికి అబ్దుల్ అజీజ్ నారాయణ పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ భేటీలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ కిరీటం కార్యక్రమం సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం చెముడుగుంట స్ట్రీట్స్ కళ్యాణ మండపంలో నిర్వహించారు. నియోజకవర్గం ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొనేందుకు విచ్చేయగా ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో మంత్రి బైక్ నడుపుతూ పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ యువతలో అత్యంత ఆదరణ కలిగిన వ్యక్తిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచిపోయారన్నారు. యువత భవిష్యత్తు తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నిరంతరం ఆలోచన చేస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి ద్వారా పొందిన లబ్ధిని మరోసారి గుర్తు చేసుకుని భవిష్యత్తు మరింత తీర్చిదిద్దుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో చేయి కలపాలని మంత్రి కాకాని పిలుపునిచ్చారు. 2024 ఎన్నికలలో యువత మొత్తం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తనకు అండగా నిలవాలని యువతను మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కోరారు. ఇక టీడీపీ నేత సోమిరెడ్డి తీరును దుయ్యబడుతూ సోమిరెడ్డి ధనం కోసం రాజకీయం చేస్తుంటారని, తాను జనం కోసం పనిచేస్తారని మంత్రి కాకాని తెలిపారు. కలికాలంలో చిత్ర విచిత్రాలు జరుగుతాయని కాలజ్ఞాని బ్రహ్మం తాత చెప్పిన అక్షర సత్యాలు చూస్తూనే ఉన్నాం. ఇక్కడ చూడండి, ఈ ఎలుక పిల్లులను ఎలా తరిమి వెంటాడుతుందో. పిల్లిని చూసి పరుగు తీసే ఎలకలను చూసాం. ఇప్పుడు ఎలకను చూసి పరుగులు తీసే పిల్లులను చూస్తున్నాం. కాలం మారిపోయింది. ఇదేనా కలికాలం? నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం పాతదేవరాయపల్లి గ్రామంలోని కత్తి నరసింహులు అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఇంట్లోని 30,000 నగదు, 3 సవర్ల బంగారం చోరీ చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారిస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకృష్ణ భగవానుడిపై ఉన్న తన భక్తిని చాటుకున్నారు. గుజరాత్ తీరంలో సముద్రపు అడుగున ఉన్న అలనాటి ద్వారకా నగరాన్ని సందర్శించి శ్రీకృష్ణ స్వామికి పూజలు చేశారు. ఇప్పటి వరకు ఏ ప్రధానమంత్రి చేయని సాహసంతో సముద్రపు నీటి అడుగున ఉన్న ద్వారకా నగరం వద్దకు వెళ్లి నెమలి ఈకలతో శ్రీకృష్ణుడికి పూజలు చేసి ధ్యానం చేస్తూ నమస్కరించి ప్రార్థనలు చేశారు. गहरे समुद्र के भीतर जाकर प्राचीन द्वारिका जी के दर्शन किए। आज जब मैं गहरे समुद्र के भीतर द्वारिका जी के दर्शन कर रहा था, मैं पुरातन वही भव्यता, वही दिव्यता मनोमन अनुभव कर रहा था। मेरे लिए साहस से ज्यादा श्रद्धा थी।